హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. మనం ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి తెలంగాణకి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ని చూస్తున్నాము. హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రిజైన్ చేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వెయ్యనివ్వలేదనే కోపంతో రిజైన్ చేశారు. తన రిజైన్ లెటర్ని కిషన్ రెడ్డి కూడా పంపించారు. రాజాసింగ్ నామినేషన్ వేయడానికి వెళ్తే అప్లికేషన్ తీసుకున్నారు. అయితే జాతీయ కౌన్సిల్ సభ్యుల నుంచి తనకు మద్దతు లభించాలని చెప్పేసి రాజాసింగ్ అంటున్నారు. పార్టీలో ఉంటారా సస్పెండ్ చేయాలని వాళ్ళు హెచ్చరించారని 3 సభ్యులు మాత్రమే సంతకం చేశారు. ఇంకా 7 సంతకం కాలేదు కాబట్టి దాంతో నా నామినేషన్ వేయడం కుదరలేదు, అందుకే రిజైన్ చేసి లెటరు కిషన్ రెడ్డికి ఇచ్చానని చెప్పి రాజాసింగ్ చెప్తున్నారు. ఆ స్పీకర్కి చెప్పుకొని నన్ను సస్పెండ్ చేయించండి, ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయించండి అని చెప్పి, నేను మీ పార్టీలో బీజేపీలో లేను కాబట్టి నన్ను సస్పెండ్ చేయించని చెప్పి నేను కిషన్ రెడ్డికి క్లియర్గా చెప్పానని చెప్పి రాజాసింగ్ తెలిపారు. తర్వాత 2014 నుంచి కూడా బీజేపీలో నేను ఇబ్బంది పడుతున్నాను, అధిష్టానం చెప్పిన వ్యక్తిని అధ్యక్షుని చేస్తారా అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. ఈ ఉదయం నీవాడు నావాడని చెప్పి అధ్యక్షులు నియమిస్తే పార్టీకి నష్టం జరుగుతుంది, అధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నాడు. తర్వాత ఎన్నికలు నిర్వహించినట్లయితేనే తెలంగాణలో అధికారంలోకి వచ్చేదని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డాడు. తర్వాత కొన్ని రోజులుగా కిషన్ రెడ్డిపై రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాజాసింగ్ శివసేన బాల్ ఠాకరే పార్టీలోకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరడుగట్టిన హిందుత్వవాదిగా రాజాసింగ్కి గుర్తింపు ఉంది. అందువల్ల ఆయన చాలా ఈ విషయంలోనే, ఈ వివాదాస్పద వ్యాఖ్యల విషయంలోనే ఆయన ముస్లిమ్స్ విషయంలో కానీ, తర్వాత ఓవైసీ బ్రదర్స్ విషయంలో కానీ అనేక వ్యాఖ్యలు చేసి ఆయన అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారు. కాబట్టి ఆయన కరడుగట్టిన హిందుత్వవాదిగా ఆయన బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో చేరే ఛాన్స్ లేదని చెప్పేసి ఆయన అనుసులు చెప్తున్నారు. ఆ మధ్య రాజాసింగ్ విమర్శల వెనుక రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ హస్తం ఉందని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. బట్ కరడుగట్టిన హిందుత్వవాది అయిన ఆయన సెక్యులర్ అని చెప్పుకునే ఈ పార్టీలో చేరే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. గతంలో బీజేపీలో ఉంటేనే మనుగడ అని చెప్పేసి రాజాసింగ్ అనుకున్నారు. రాష్ట్ర నాయకత్వంతో ఎన్ని ఇబ్బందులున్నా ఆ పార్టీలోనే కొనసాగారు. కానీ తనకు సరైన గుర్తింపు రావడం లేదని ఆయన బాధపడుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి వస్తుందని చెప్పి ఆశించారు, ఆయనకి ఇవ్వలేదు. దాంతో ఆయన అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలన్నిటికీ కూడా దూరంగా ఉంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చినప్పుడు కానీ, మిగతా ఇతర బీజేపీ పెద్దలు వచ్చినా కూడా, ఎవరు వచ్చినా కానీ తాను ఎప్పుడు కూడా రాలేదు, బయటకు వచ్చి వాళ్ళ సభల్లో కూడా ఈ మధ్యకాలంలో పాల్గొనట్లేదు. దానికి దూరంగా ఉండాలని అప్పటి నుంచి దూరంగానే ఉంటున్నారు. అయితే ఇప్పుడు రాజాసింగ్ కంపల్సరీగా ఒక హిందుత్వ పార్టీలోనే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా రాజాసింగ్ శివసేన బాల్ ఠాకరే పార్టీలోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయనకి పరిచయాలు బాగానే ఉన్నాయి. 2-3 రోజుల్లో ముంబై వెళ్ళి ఉద్ధవ్ ఠాకరేని కలిసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. రాజాసింగ్ శివసేనలో చేరితే ఆయన్ని తెలంగాణ అధ్యక్ష పదవికి అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రాజాసింగ్ ఎప్పటి నుంచో బీజేపీ ఆ రాష్ట్ర అధిష్టానాన్ని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. రాజాసింగ్ కిషన్ రెడ్డి మధ్య సయోధ్య అనేది కుదరలేదు. అందువల్ల ఆయన ఎప్పటి నుంచో అక్కడి నుంచి బయటపడాలనే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, బయటపడాలని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయారు. అందుకని రిజైన్ చేశారు. మీ జాతకాలు భయపెడతానని కూడా ఆ మధ్య హెచ్చరించారు రాజాసింగ్. కావాలంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసుకోనని చెప్పేసి ఒక నెల క్రితమే ఆయన ఈ సవాళ్ళని విసిరాడు. ఆయన్ని సస్పెండ్ అయితే చేయలేదు. ఇప్పుడు ఆయనంతటా ఆయనే రిజైన్ చేసి ఆయన వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయారు. అసెంబ్లీ సమావేశాలు కూడా ఆయన ఈ మధ్య హాజరు కావట్లేదు. రాష్ట్ర స్థాయిలో చివరకు తన నియోజకవర్గంలో జరిగే బీజేపీ మీటింగ్స్ కూడా ఆయన అటెండ్ కావట్లేదు కొంతకాలంగా. హైదరాబాద్ పార్లమెంటు టికెట్ని బీజేపీ అధిష్టానం మాధవీలతకి ఇచ్చినప్పుడు కూడా రాజాసింగ్ అభ్యంతరం చెప్పారు. మహిళలకు ఎలా ఇస్తాడని చెప్పేసి ప్రశ్నించారు. ఆ తర్వాత హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని నిలబెడితే కూడా ఆ ప్రచారానికి కూడా రాజాసింగ్ దూరంగా ఉన్నారు. ఆయన బుజ్జగించేందుకు ఈయన ఎంపీ అయినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ స్వయంగా వెళ్ళినప్పటికీ కూడా కాస్త మెత్తబడినట్టు కనిపించినా కానీ తన ధోరణి మాత్రం ఆయన కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఆ మధ్య కవిత బీజేపీలో బీఆర్ఎస్ని కలిపేస్తాను ప్రపోజల్కి ఒప్పుకోలేదని చెప్పినప్పుడు రాజాసింగ్ దాని మీద కూడా స్పందించారు. బీజేపీ లీడర్లతో బీఆర్ఎస్ నేతలు రహస్య సమావేశాలు జరిగినాయి, అది కరెక్టే, పెద్ద ప్యాకేజ్ వస్తే మాత్రం వీళ్ళందరూ వెళ్ళిపోతారు, దాంట్లోకి మా బీజేపీ నేతలు అందరూ వెళ్ళిపోతారని చెప్పేసి అప్పట్లో కామెంట్ చేశారు. బీఆర్ఎస్ నేతలతో బీఆర్ఎస్తో కుమ్ముక్కయ్యారు మా వాళ్ళు అని చెప్పేసి కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేశారు. 2014 నుంచి చేరినప్పటి నుంచి కూడా నేను వేధింపులు ఎదుర్కొంటున్నాను, బీజేపీ
బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా ఎదుర్కొంటున్నాను, ఇక భరించలేను, పార్టీ నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అని చెప్పి ఆయన సవాల్ చేశారు. రిటైర్ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా పాత సామాను బయటకు వెళ్తేనే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆయన అప్పట్లో కామెంట్స్ చేశాడు. 2023లో కూడా రాజాసింగ్ సస్పెండ్ అయ్యారు. తరచుగా రాష్ట్ర నాయకత్వం మీద రాజాసింగ్ విమర్శలు చేస్తుంటూ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీ సస్పెండ్ చేసింది. చాలా కాలం పాటు ఆయన సస్పెన్షన్ అనేది కొనసాగింది. కానీ కరుడుగట్టిన హిందుత్వ భావాలున్న వ్యక్తి కావడంతో జాతీయ నాయకత్వం ఆయన మీద సస్పెన్షన్ ఎత్తేసింది. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డిని నియమించినప్పుడు కూడా రాజాసింగ్ వివాదాస్పద కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి ఆయన వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతూనే ఉంది. కానీ ఇదే హిందుత్వ ఎజెండాతో గోషామహల్ నుంచి రాజాసింగ్ 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీకి ప్రచారం చేశారు యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల్లో. అలాంటి వ్యక్తికి జాతీయ స్థాయిలో మరి బీజేపీ పెద్దల సపోర్టు కూడా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర నాయకత్వంతో ఆయనకు పడట్లేదు కాబట్టి ఇక వెళ్ళిపోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. ఇవాళ అధ్యక్ష పదవికి తేలిన తర్వాత ఏదో ఒకటి తేలుతుందని చెప్పి అనుకున్నట్టున్నారు. ఇక ఈ పరిస్థితిలో ఆయన శివసేన బాల్ ఠాకరే శివసేన వర్గము ఉద్ధవ్ ఠాకరే ఇప్పుడు దానికి అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయన ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆయన 2-3 రోజుల్లో ముంబై వెళ్ళి ఉద్ధవ్ ఠాకరేని కలుస్తానని చెప్పేసి తెలుస్తుంది. రాజాసింగ్ శివసేనలో చేరితే మాత్రం తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. ఇది ఇవాళ బ్రేకింగ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్. థ్యాంక్ యూ.